ఆంధ్రప్రదేశ్లో ఈసారి టీడీపీ చేతికే వస్తుంది ఆంధ్రప్రదేశ్. అందులో ఎలాంటి సందేహం లేదని తాజా సర్వేలు నిగ్గు తేలుస్తున్నాయి. ఇండియా టుడే సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 సర్వేలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన పొత్తుకు క్లియర్ మెజారిటీ వస్తుందని వెల్లడించింది. ఇరవై 25 లోక్సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి 17 చోట్ల ఘన విజయం ఖాయమని తాజా సర్వే తేల్చింది. వైసీపీ 8 చోట్ల విజయం సాధిస్తుందని చెప్పింది. వైసీపీ ప్రభుత్వం పట్ల రోజురోజుకు పెరిగిపోతున్న ప్రజా వ్యతిరేకతకు ఇది నిదర్శనమని చెప్పింది. ప్రత్యేక హోదా సాధించలేకపోవడం, పోలవరాన్ని దెబ్బకొట్టడం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం ఇలాంటి కారణాలు వైసీపీపై వ్యతిరేకత పెరగడానికి కారణమవుతున్నాయి. ఇక ఏపీలో ఓట్ షేర్ విషయానికి వస్తే టీడీపీ జనసేన పొత్తుకు 45% ఓట్లు వస్తాయి. వైసీపీకి 41% ఓట్లు వస్తాయని ఇండియా టుడే సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీకి 2.7% ఓట్లు రావచ్చు. బీజేపీ 2.1% ఓట్లు సాధించే అవకాశం ఉంది. టీడీపీ బీజేపీ పొత్తు చర్చలు జరగకముందు ఈ సర్వే నిర్వహించారు. దాంతో టీడీపీ జనసేన ఒక కూటమిగాను, బీజేపీ మరో పార్టీగాను పోటీ చేస్తున్నట్లు చూపించారు. ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలోకి వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి వచ్చే 2.7% ఓట్లతో పాటు కొందరు తటస్థుల ఓట్లు కూడా వచ్చి చేరే అవకాశం ఉంది. అదే జరిగితే కూటమికి మరికొన్ని ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఎన్ని సీట్లు పెరుగుతాయో చూడాలి. ఇక గత ఎన్నికల విషయానికి వస్తే వైసీపీకి 22, టీడీపీకి 3 స్థానాలు వచ్చాయి. ఇక తెలంగాణలోని 17 స్థానాల విషయానికి వస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 10 ఎంపీ సీట్లు రావడం ఖాయమని తేలిపోయింది. బీజేపీకి 3, బీఆర్ఎస్కు 3 స్థానాలు వస్తాయి. ఎంఐఎంకు ఎప్పటిలాగే 1 సీటుతో సరిపెట్టుకుంటుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 స్థానాలు, బీజేపీకి 4, కాంగ్రెస్కు 3, ఎంఐఎంకు 1 స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ఈసారి టీడీపీ చేతికే వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదని తాజా సర్వేలు నిగ్గు తేలుస్తున్నాయి. ఇండియా టుడే సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 సర్వేలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన పొత్తుకు క్లియర్ మెజారిటీ వస్తుందని వెల్లడించింది.
25 లోక్సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి 17 చోట్ల ఘన విజయం ఖాయమని తాజా సర్వే తేల్చింది. వైసీపీ 8 చోట్ల విజయం సాధిస్తుంది. వైసీపీ ప్రభుత్వం పట్ల రోజురోజుకు పెరిగిపోతున్న ప్రజా వ్యతిరేకతకు ఇది నిదర్శనమని చెప్పింది. ప్రత్యేక హోదా సాధించలేకపోవడం, పోలవరాన్ని దెబ్బకొట్టడం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం లాంటి కారణాలు వైసీపీపై వ్యతిరేకత పెరగడానికి కారణమవుతున్నాయి. ఇక ఏపీలో ఓట్ షేర్ విషయానికి వస్తే టీడీపీ జనసేన పొత్తుకు 45% ఓట్లు వస్తాయి. వైసీపీకి 41% ఓట్లు వస్తాయని ఇండియా టుడే సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీకి 2.7% ఓట్లు రావచ్చు. బీజేపీ 2.1% ఓట్లు సాధిస్తుంది. టీడీపీ బీజేపీ పొత్తు చర్చలు జరగకముందు ఈ సర్వే నిర్వహించారు. దాంతో టీడీపీ జనసేన ఒక కూటమిగాను, బీజేపీ మరో పార్టీగాను పోటీ చేస్తున్నట్లు చూపించారు. ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలోకి వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి వచ్చే 2.7% ఓట్లతో పాటు కొందరు తటస్థుల ఓట్లు కూడా వచ్చి చేరే అవకాశం ఉంది. కాబట్టి అదే జరిగితే కూటమికి మరికొన్ని ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ఎన్ని సీట్లు పెరుగుతాయో చూడాలి. ఇక గత ఎన్నికల విషయానికి వస్తే వైసీపీకి 22, టీడీపీకి 3 స్థానాలు వచ్చాయి. ఇక తెలంగాణలోని 17 స్థానాల విషయానికి వస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 10 ఎంపీ సీట్లు రావడం ఖాయమని తేలిపోయింది. బీజేపీకి 3, బీఆర్ఎస్కు 3 స్థానాలు వస్తాయి. ఎంఐఎంకు ఎప్పట్లాగే 1 సీటుతో సరిపెట్టుకుంటుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 స్థానాలు, బీజేపీకి 4, కాంగ్రెస్కు 3, ఎంఐఎంకు 1 స్థానం దక్కింది.